కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అల్లూరు జిల్లా పాడేరు ఐటీడీఏ వద్ద ఆందోళన చేపట్టారు. అల్లూరు జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని గుర్తించకపోవడం దురదృష్టకరమని నేతలు వ్యాఖ్యానించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, జిల్లా సిహెచ్డబ్ల్యూ యూనియన్ లీడర్ దాసమ్మ డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కోర్టు ఆదేశాల మేరకు చెల్లించాలని అన్నారు. ఏళ్ల తరబడి సిహెచ్డబ్ల్యూలుగా ఉండిపోయి జీవితాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారని, కనీసం ఆశా వర్కర్లకు ఇచ్చే 10,000 వేతనమైన సిహెచ్డబ్ల్యూలకు ఇచ్చి వారిని ఆశాలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో సిహెచ్డబ్ల్యూలు అందరూ కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. సిహెచ్డబ్ల్యూని ఆశాలుగా మార్పు చేయాలని చెప్పి అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ఐటీడీ ముందు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా వీళ్ళంతా సిహెచ్డబ్ల్యూలుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి కేవలం 4,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. ఆశాలకి మాత్రం 10,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. మరి ఆశాలకి 10,000 రూపాయలు ఇచ్చి ఈ సిహెచ్డబ్ల్యూలకి ఎందుకు 4,000 రూపాయలు ఇస్తున్నారు? పనిలో అయితే ఆశాలు ఏ పని చేస్తారో సిహెచ్డబ్ల్యూ కూడా అదే పని చేస్తారు. కానీ ఆశాలకి మా సిహెచ్డబ్ల్యూ మాత్రం యూనిఫామ్ ఇవ్వరు, మొబైల్ ఇవ్వరు. కానీ మొబైల్లో పని చేయాలా, యూనిఫామ్ కట్టుకోవాలి. ఇచ్చే 4,000 వేతనంలోనే వీళ్ళు అన్ని పనులు చేయాలా, సొంత మొబైల్ కొనుక్కొని పని చేయాలా, ఆ యూనిఫామ్ కొనుక్కోవాలా? ఏంటి దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా ప్రభుత్వాన్ని అడదలుచుకున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా ఐటీడీఏలో ఈరోజు సిహెచ్డబ్ల్యూస్ 720 మంది ఉన్నారు. అందులో ఆ సిహెచ్డబ్ల్యూస్ అందరూ కూడాను ఈరోజు ఐటీడీఏ దగ్గరికి రావాల్సి వచ్చింది. అది ఆశలకి 10,000 వస్తుంది, సిహెచ్డబ్ల్యూస్కి 4,000 మాత్రమే వస్తుంది. ఆ సిహెచ్డబ్ల్యూస్కి 4,000 వచ్చేటప్పటికి అందులో ఆ 4,000 దాంట్లోనే వాళ్ళు ఫోన్లు కొనుక్కోవాలి, ఇన్కమ్స్ కొనుక్కోవాలి, వాళ్ళు రిజర్వేషన్ తీసుకెళ్ళాలి, ఇక్కడ అందులోనే తీసుకొని చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. అందుకే సిహెచ్డబ్ల్యూస్కి కూడా ఆశల కింద మార్చాలనేసి మేము ఎన్నోసార్లు లెటర్ పెట్టుకున్నాము. ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులు అందరూ కూడా లెటర్ పెట్టాము. చూస్తాము, చేస్తాము అంటున్నారు తప్ప ఏ అధికారి కూడాను ఇప్పటికి వచ్చి పట్టించుకోలేదు. ఇక మీదట అయినా ఎప్పుడైనా పోస్టులు తీస్తున్నారు, ఆ పోస్టులు ఆపి కొత్త ఆన్సర్ పోస్టులు తీస్తున్నారు, అవి ఆపి ఆ సిహెచ్డబ్ల్యూస్కి ఆశల కింద మార్చిన తర్వాత ఇంకా పోస్టులు తీస్తారనేసి మేము మనవి చేసుకుంటున్నాము.